వాళ్ళకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేకుండే కేసీఆర్కి ఏం నవోదయాలు మాట్లాడుతున్నాడు. ముసలోడు మతివేయింది, 72 ఏళ్ళు అయింది, రిటైర్ కామన్నాడు. డిఈఓ లేరు, పంచాయతీ ఆఫీసర్ లేరు, కొత్త జిల్లాలకి ఇప్పటికీ లేరు. ఈ నవోదయాల గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూస్ని టేకప్ చేస్తుందా బీజేపీ ఎక్కడైనా? అంటే ఈ ఎడ్యుకేషన్ ఇష్యూస్ కానీ మీరు డిఈఓ లేవర్ అంటున్నారు, అఫ్ కోర్స్ మీ సమస్య అర్థమైంది, అని టేకప్ చేసి మాట్లాడుతున్నారా? 100% మాట్లాడతాం. ఇప్పుడు నీ ముందర వచ్చి నీ పాడ్కాస్ట్లో మాట్లాడితేనే మాట్లాడినట్ట. జనరల్గా ఎక్కడైనా ప్రతి ఇష్యూ వచ్చినప్పుడు మీడియా ముందరకు వస్తాము, ప్రజల ముందరకు వస్తాము, రోడ్డుకి ఎక్కుతాము, రోడ్డు మీద కూర్చుంటాము, ఎలక్షన్లలో మాట్లాడతాము, గెలుస్తూనే ఉన్నాము. ఇప్పుడే నువ్వే చెప్తావు కదా బీజేపీ బలంగా ఉంది ఉత్తర తెలంగాణలో, ఇవన్నీ చేస్తాం కాబట్టి గెలుస్తాం. ఉత్తర తెలంగాణ బీజేపీ బలంగా ఉంది అనలేదు. అక్కడ నార్త్ ఇండియన్ స్టేట్స్ సౌత్ ఇండియన్ స్టేట్ డిఫరెన్షియేట్ కనబడుతుంది. ఇక్కడ ఫైట్ చేస్తారు. అంతకుముందు అన్నావు కదా బీజేపీ ఇక్కడ బాగుంది, ఇక్కడ స్ట్రాంగ్ ఉంది, ఇటు కిందికి బాగాలేదు. నేను తెలంగాణ వరకు మాట్లాడాను. సో ఫైనల్గా ఇంకా 2.5 years ఉంది ఎలక్షన్స్కి. సార్ జమ్లీ వచ్చినా ఇంకా 2029 అంటున్నారు కదా. సో మీరు కేవలం నిజామాబాద్ పార్లమెంట్ వరకే పరిమితం అవుతారా? ఓవరాల్ స్టేట్ వరకు బీజేపీని ఒక ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా? మా పార్టీ నాకు ఏం చెప్తే అది చేస్తా. ఓకే, నా పార్టీ నేను ఏం చేయమంటే అది చేస్తా, బాధాప్త చేస్తా, చేసింది 100% సక్సెస్ఫుల్గా చేస్తా. ఓకే, పార్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మళ్ళీ ఎన్నికల్లో, పోయిన ఎన్నికల్లోనే మీ ప్రభుత్వంలోకి రాబోతున్న సిచ్యువేషన్ నుంచి కాస్త చేయి జారిపోయింది. 8 సీట్లు వచ్చినాయి శాసనసభ వరకు. అయితే ఎట్లా ప్రభుత్వంలోకి వస్తామండి? పోయినసారి చాలామంది బండి సంజయ్ గారు అన్నారు, కిషన్ రెడ్డి అన్నారు, అందరూ అన్నారు. ఎట్లా బండి సంజయ్ గారు కరీంనగర్లో ఎన్ని అసెంబ్లీలు వచ్చినాయి? కిషన్ రెడ్డి గారి సెగ్మెంట్లో ఎన్ని వచ్చినాయి? వేరే సెగ్మెంట్లో ఎన్ని వచ్చినాయి? అటెట్ వస్తుంది ప్రభుత్వంలోకి. సో ఇప్పుడు కూడా చెప్తున్నారు ప్రభుత్వంలోకి రావాలంటే క్యాండిడేట్లు ఉండాలి. నేను చెప్తున్న ప్రజలు రెడీగా ఉన్నారు, ఐడియాలజీ స్ట్రాంగ్ ఉంది, పార్టీ స్ట్రాంగ్ ఉంది దేశం అంతా. ఇక్కడ ఈ ఐడియాలజీని ఓటుగా మలిచే కార్యక్రమం చేసుకుంటే వస్తుంది. పోయినసారి ఉండే చేజారిపోయిందని ఎట్లా అంటున్నారు? అంటే మీ నాయకులు చెప్పిన మాటే 8 వరకే పరిమితం అయిపోయింది. మరి ఫైనల్ ఒక చిన్న క్వశ్చన్ లాస్ట్లో, మీరు కొంత ట్రిగర్ అవుతారు ఇక్కడ. మీరు డి శ్రీనివాస్ గారు, ట్రిగర్ కాక చాలు. నేను అసలు ట్రిగర్ మాకు అవకాశం లేదు. అంటే లైట్ కోసం, అది లైటింగ్ కోసం, అది మీరు కౌంటర్ చేయడంలో అటాక్ చేయడంలో పర్ఫెక్ట్ దిట్ట మీరు. డి శ్రీనివాస్ గారు కుమారుడిగా ఒక సక్సెస్ఫుల్